శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భూమి లోపల ఉండేటువంటి అధోలోకములు వాటి గురించి చెప్పుకుంటూ ఉన్నామండి. రసాతలమునకు దిగువ పాతాళము ఉన్నది. అందు నాగకులము వారందరూ సంచరించుచుందురు. అచ్చట వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు మహానాగములు ఉండును. పాతాళంలో మహానాగాలు ఉంటాయిటండి. వారిలో 5 తలలు, 6 తలలు, 7 తలలు, 10 తలలు, 100 తలలు, 1000 తలలు గలవారు ఉన్నారు. వారు తమ మణుల కాంతులతో పాతాళమును వెలిగించుచున్నారు అని చెప్పారండి భాగవతంలో. మాస్టారు ఇక్కడ వివరణ ఇస్తున్నారండి. ఇప్పుడు మనకి శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుణ్ణి పాన్పుగా చెప్తారు కదండి. ఏమిటి అందులో అంతరార్థము, దాన్ని వివరిస్తూ ఉన్నారండి మాస్టారు. ఈ పాతాళ లోకంలో విశేషాలను వర్ణిస్తూ ఆ డౌట్ను క్లారిఫై చేస్తూ ఉన్నారు మాస్టారు. జాగ్రత్తగా విందాం. ఇది భూగర్భమునందలి నట్ట నడిమి భాగము. భూపరిభ్రమణము కొరకు గిరగిరా తిరుగుచున్న స్వయంవాహక శక్తులుగా ఇందలి సర్పములు పనిచేయుచుండును. ఇందులో ఉన్న సర్పాలు పనిచేస్తాయి దేనికోసం? భూపరిభ్రమణము కొరకు. వారు ఆ లోకమందలి జీవులుగానే కాక అధిదేవతలుగా కూడా ఉన్నారు. మిగిలిన లోకముల వారు వేర్వేరుగా ప్రజ్ఞలయందు మేల్కొనుచుండగా పాతాళవాసులు అంతర్యామి ప్రజ్ఞయందు మేల్కొని ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, వీళ్ళ ప్రత్యేకత ఏమిటండి? మిగిలిన వాళ్ళు వేర్వేరుగా ప్రజ్ఞలయందు మేల్కొంటే పాతాళవాసులట అంతర్యామి ప్రజ్ఞయందు మేల్కొని ఉన్నారటండి. ఎక్కడున్నారు వీళ్ళు? భూగర్భమునందలి సెంటర్ నట్ట నడిమి భాగంలో ఉన్నారు. కనుకనే అచ్చటి శేషుడు అంతర్యామికి శయ్య. ఇప్పుడు ఆ శేషుడు, అక్కడ ఉన్నటువంటి శేషుడు అంతర్యామికి శయ్య అయ్యాడు, అంటే పాన్పు అయ్యాడు. అచ్చటి వాసుకి పరమేశ్వరుని కంఠహారము. భూపరిభ్రమణము కల్పించి భూమిని వహించుచున్నవాడు శేషుడు. ఈ పరిభ్రమణమున కాలప్రజ్ఞను ఉత్పాదించి ఆయుర్దాయములు ఏర్పరచి మృత్యువును కల్పించుచున్నవాడు వాసుకి. భూలోకవాసుల దేహములందు శేషుడు మూలాధారమునకు దిగువ కందమనబడు మూలమునకు పైన ఉండును. అదండి, మన దేహాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఎక్కడున్నాడండి శేషుడు? మూలాధారమునకు దిగువ కందమనబడు మూలమునకు పైన అక్కడ ఉన్నట్టండి. ఈ దేహమందలి పృథివీ తత్వము చెదిరిపోకుండా అతడు పట్టి ఉంచుచున్నాడు. మన దేహంలో పృథివీ తత్వము అది చెదరిపోకుండా పట్టి ఉంచుతున్నవాడు ఈ శేషుడు అంటున్నారు. ఇతనినే తాంత్రికులను, యోగులను కుండలిని శక్తిగా వర్ణించుచున్నారు. తాంత్రికులు, యోగులు ఏమంటున్నారు? కుండలిని శక్తి అంటున్నారండి ఈ శేషుణ్ణే. జీవుని రూపమున దిగివచ్చు అంతర్యామికి దేహముగా ఇతడు ఉన్నాడు కనుక పాన్పుగా పనిచేయుచున్నాడని చెప్పబడినది. ఆ తర్వాత పాతాళలోకపుటు అడుగున శేషుడు ఉన్నాడు. 30,000 యోజనముల వెడల్పైన తోకచుట్ట కలిగి ఉన్నాడు. అతడు విష్ణుమూర్తి యొక్క శరీరము. అతడే అనంతుడు అనబడుచున్నాడు. అతడే సంకర్షణుడు అనబడు వ్యూహముగా పనిచేయుచున్నాడు. అతని శిరస్సున భూగోళము తెల్లని ఆవగింజవలే నిలబడి ఉన్నది. వాని చుట్టూను భయంకరములైన సర్పములు 11 ఉన్నవి. అవి రౌద్రమూర్తులు లేక రుద్రమూర్తులు అనబడును. సంహారమునకై వేచి ఉండి 3 కన్నులు శిరస్సులు కలిగి
సులహస్తులై నిలబడి వారు ఆదిశేషుని కొలుచుచున్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, ఆదిశేషుడును రౌద్రమూర్తులను భూపరిభ్రమణమునకు అధిపతులు. ఈ ఆదిశేషుడు కానీ, ఈ చెప్పిన 11 రౌద్రమూర్తులు కానీ భూపరిభ్రమణము, భూమి తిరుగుతుంది కదండి, భూపరిభ్రమణమునకు అధిపతులు. అందు శేషుడు స్థితికర్తగా పనిచేయగా మిగిలిన వారు ప్రళయకాలమున భూగోళమునకు సంహారకర్తలుగా పనిచేయుదురు. గమనము కారణముగానే భూమి నిలబడి ఉన్నది, గమనము కారణముగానే చివరకు విడిపోవును. వారందరూ వినయముతో శిరస్సులు వంచి ఆ శిరస్సులపైనున్న మణులతో శేషునకు నీరాజనములు సమర్పించుచుందురు. ఆ తర్వాత సంకర్షణమూర్తి అయిన శేషుని చుట్టూను చేరి నాగకన్యలు అనేక వాంఛితార్థములు కలవారై అతని దివ్య శరీరమునకు చందనము, కస్తూరి మున్నగు దివ్య సుగంధరములను పూయుచుందురు. అతని దివ్య దర్శనమున వారి మనస్సులలో మన్మథావేశము కలుగుచుండును. అభిలాషతో వారు చిరునవ్వులు వెలయించి సిగ్గుతో శిరస్సులు వంచి చూచుచుందురు. అనంత గుణములు కల శేషుడు తమ క్రోధమును ఉపసంహరించుకొని లోకములకు క్షేమము గోరుచు నడుమ నిలబడి ఉండును. సురలు, అసురులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు నిరంతరము అతనిని ధ్యానము చేయుచుందురు. అతడు సంతోషాతిశయమున అర్ధనిమీలిత లోచనుడై ఉండును. వినుటకు ఇంపైన గీతములు, వాద్యములు విని ఆనందించుచు పరిజనులకు మిక్కిలి స్నేహముతో చూచుచుండును. అప్పుడే త్రుంపి తెచ్చిన తులసీదళముల వాసనతోనూ పుష్ప పరిమళములతోనూ కూడిన వైజయంతి అను వనమాలను ధరించి ఉండును. దాని పరిమళమునకు తేనెటీగలు మూగుచుండును. ఆదిశేషుడు నీలవర్ణములైన అంబరములను ధరించి హలములను దాల్చి ఉండును. ఇతడు మహేంద్రుడో శివుడో అని జనులు పలుకుచుందురు. మోక్షము కోరిన వారు వానిని పీతాంబరునిగా ధ్యానము చేయుచుందురు. అధ్యాత్మ విద్యను ఉపదేశించి ఆనందమునకు అడ్డుగా హృదయమున అందున్న ముడిని అతడు త్రెంపును. కనుక తుంబురుడు మున్నగు మునిశ్రేష్ఠులతో కలిసి నారదుడు బ్రహ్మసభయందు నిలబడి ఇట్లు స్తుతించుచుండును. నారదుడు స్తుతిస్తూ ఉంటాటండి. ఏమని? ఎవని లీలా వినోదములు ఈ జీవుల జన్మకును సంకర్షణమునకును లయమునకును హేతువులగుచుండునో, ఎవని చూపుల నుండి సత్వరజస్తమస్సులు పుట్టెనో, ఎవని రూపములన్నీయు తన ఏకత్వమున బహువిధములుగా లోకములను కాపాడుచుండునో అట్టి మూర్తికి నమస్కారము. తెలియక స్మరించినను ఎవని నామము పాపములను హరించునో అట్టి సంకర్షణమూర్తి అంతులేనివాడు. అట్టి శేషుని స్తుతించుటకు వాక్కునకు గాని మనస్సునకు గాని సాధ్యమా? మాబోటి వారలు అనేక విధములుగా అనుగ్రహించుటకై, అంటే మాబోటి వారలను అనేక విధములుగా అనుగ్రహించుటకై ఈ శేషుడు సాత్వికమైన స్వభావమును పొంది ఉన్నాడు. అట్టి మూర్తికి నమస్కారమని నారదుడు స్తుతించుచుండును. ఇతనిని అప్రయత్నముగా నమస్కరించినను బాధతో స్మరించినను సకల పాపములను తొలగించుకొని ఎవడైనను శ్రేయస్సులను పొందును. మోక్షము కోరిన వారు వీనిని ఆశ్రయించి సంసార బంధములను తొలగించుకొందురు. అతని పడగలయందు భూగోళము అణుమాత్రముగా ఉండి పరిభ్రమించుచుండును. అతని మహిమలు వర్ణించుటకు 1000 నాలుకలు గలవాడైనను సమర్థుడు కాడు. అట్టి అనంతుడు పాతాళమున ఉండి సకల లోకముల హితము కొరకై భూమిని ధరించి ఉండును. ఈ విధముగా లోకములను గూర్చియు నరపశుపక్ష్యాదులకు జీవరాశుల భేదములను గూర్చియు సుఖయోగీంద్రుడు వివరించెను. ఆ రకంగా లోకాలన్నిటి గురించి వివరించాడండి. వాటి మీద ఉన్నటువంటి జీవరాశులు, నర పశుపక్షాదులకు జీవరాశులు, వాళ్ళ మధ్య భేదములు, వాటి గురించి సుఖయోగేంద్రుడు వివరించాడు. ఇంకను
నీకేమి వినిపింతునని ప్రశ్నింపగా పరీక్షిత్తు ఇట్లు పలికెను. పరీక్షిత్తు మళ్ళా అడుగుతూ ఉన్నాడండి సుఖయోగిని. ఇక్కడ మాస్టారు మనకి చక్కటి వివరణ ఇచ్చారు. పాతాళమునకు అధిదైవముగా ఆదిశేషుడు వర్ణింపబడెను. ఇతనిని ధ్యానించువారు తమ తమ కోరికలను బట్టి భోగమునో మోక్షమునో పొందుదురని చెప్పబడెను. ఇచ్చట ఆదిశేషుడు నారాయణమూర్తి అని ప్రతిపాదింపబడెను. ఇద్దరికిని భేదము లేదు. అంటే భగవంతుడైనటువంటి నారాయణమూర్తికి ఆదిశేషుడికి భేదము లేదటండి. నారాయణుడు అంతర్యామి, అతని దేహమే శేషుడు. అంటే శేషుడు గురించి వర్ణించారు మనకి ఆ పాతాళంలో ఆదిశేషుడు. ఆ వర్ణించినటువంటి దానిలో ఒక్కొక్క పాయింట్ మనకి వివరణ ఇస్తున్నారండి. పాయింట్స్ వైజ్లో మాస్టర్ ఇక్కడ వివరణ అందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పాయింట్, లోకముల హితము కోరి అతడు భూమిని భరించుచుండెను అని చెప్పబడినది. అనగా భౌతిక లేఖము లేనిచో మిగిలిన లోకములలోని సృష్టికి స్థితి లేదు. భౌతిక లోకమే సృష్టి యొక్క స్థితికి కారణము. సృష్టి యొక్క స్థితికి కారణమేంటి? భౌతిక లోకము అంటున్నారు. భూగర్భమున దిగువగా పాతాళమున ఉన్న శేషునకు పడగలపైన సూక్ష్మమూర్తిగా భూగోళమున్నట్లు వర్ణింపబడినది. భూగర్భము నుండి చుట్టలు చుట్టుకొని వ్యాపించుచున్న శేషుని దేహము భూపరిభ్రమణమునకు కారణము. మనం చెప్పుకున్నామండి, ఈ శేషుడే ఈ భూపరిభ్రమణమునకు కారణము అని కూడా చెప్పుకున్నాం. ఎలా కారణం అంటే కనుక భూగర్భము నుండి చుట్టలు చుట్టుకొని వ్యాపించుచున్న శేషుని దేహము అదండి ఈ భూపరిభ్రమణమునకు కారణము. ఈ పరిభ్రమణములే చుట్టలై, అంటే పరిభ్రమణం చేస్తున్నప్పుడు ఇట్లా ఒక లైను వస్తుంది కదండి, పోయేటువంటి దోవ వస్తుంది కదండి, తిరుగుతున్నప్పుడు పోయేటువంటి దోవ చుట్టలు చుట్టలుగా వస్తుంది కదా. ఈ పరిభ్రమణములే చుట్టలై అంతకంతకు వ్యాపించుచు భూగోళమును దాటి ఆకాశ గోళమును అందంతటను నిండి ఉండున్నది. కనుక అతని పడగలపై భూమి ఉన్నది. తోక చివరి భాగము పాతాళమున ఉండగా పడగలయందు మిగిలిన లోకములన్నీయు అమరి ఉన్నవి. ఇతడు అంతర్యామి మొదటి అవతారము కనుకనే ఆదిశేషుడు అనబడును. తోక అనగా సూక్ష్మము లేక అణుత్వము, పడగలనగా బ్రహ్మాండ వ్యాప్తి. అణుత్వమునందు అతని తోక ఉండి బ్రహ్మాండము అతని తలలయందు ఇమిడి ఉన్నది. చూడండి, తోక అంటే ఏమో సూక్ష్మము లేక అణుత్వం అంటున్నారు, పడగలంటే ఏమో బ్రహ్మాండ వ్యాప్తి అంటున్నారు. అంటే అంతర్యామి కదా, అంతర్యామి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడు. ఆ తర్వాత పాయింట్, శేషుడు స్వచ్ఛమైన రూపము కలవాడు. అతడు నీలాంబరుడుగా ధ్యానింపబడుచున్నాడు. నీలాంబరుడు అనగా నల్లని వస్త్రములు కలవాడు, మరియు నీలమైన ఆకాశమే తన వస్త్రముగా కలవాడు. ఆకాశము స్వచ్ఛమై రంగులేనిదై ఉండియు కంటికి నీలముగా కనిపించుచున్నది. మామూలుగా సహజంగా ఏంటి, ఆకాశము స్వచ్ఛమై ఏ రంగు లేనిదండి, కానీ కంటికి ఎట్లా కనిపిస్తోంది? నీలముగా కనిపించుచున్నది. ఈ నీలాంబరుడు మోక్షము కోరిన వారిచే కాంచన వర్ణాంబరుడుగా ధ్యానింపబడుచున్నాడు. కాంచన వర్ణాంబరము బంగారు రంగు వస్త్రము లేక బంగారు రంగులో కనిపించు ఆకాశము. సూర్య తేజస్సుతో నిండిన ఆకాశమని అర్థము. మోక్షము కోరినవారు అహస్సు అను మార్గముగా ఊర్ధ్వగతిని అవలంబించి సూర్యాంతర్వర్తిగా ఈ శేషునే ధ్యానము చేయుచున్నారు. అంతర్యామిని ధ్యానము చేయుచున్నామని ఎవరు తలచినను ధ్యానమునకు అందునది శేషుడు మాత్రమే. ఎవరైనా అంతర్యామి ధ్యానం చేస్తున్నాను నేను అని అనుకుంటే అనుకోవచ్చు, కాదంటల్లా. కాకపోతే ఎవరట్లా తలచినా కూడా ధ్యానమునకు అందునది శేషుడు మాత్రమే అంటున్నారండి. శేషుని ధ్యానము అభ్యాసమైనచో అధ్యాత్మ విద్య అలవడును, అనగా ఆత్మ అన ఏమో తెలియను. దానికడ్డుగా ఉన్న అహంకారమును హృదయగంధి విడిపోవును.
వైజయంతి అను వనమాల ధరించి వైకుంఠమున పరివారముతో ఉన్న విష్ణుమూర్తి దేహమంతయును శేషుడే. అట్లాంటి విష్ణుమూర్తి దేహమంతా కూడా శేషుడే అంటున్నారండి. అతనిని సేవించు కాంతలందరూ మన్మథానుభూతి పొంది సిగ్గుతో అతని వంక చూచుచున్నట్లు వర్ణింపబడినది. అంటే భాగవతంలో ఏం చెప్పారు, దాని అర్థం ఏంటి, అట్లా వరుసగా చెప్తూ ఉన్నారండి. అంటే ఇచట మన్మధుడు మకరధ్వజుడు, మకర రాశి తన పతాకముగా కలవాడు. మకర రాశి నుండి ఆరంభించు రాసులు ఉత్తరాయణమునకు ధ్వజములు కనుక ఇందలి మన్మథానుభూతి అంతర్యామి ఎడల జీవులకు కలుగు స్పర్శ అనుభూతి. ఒకరినొకరు స్త్రీ పురుషులుగా చూచుచున్నను ఇతడొక్కడే అంతర్యామి పురుషుడై పరస్పరత్వము స్త్రీత్వముగా భాషించును. శేషుడు హలమును ఆయుధముగా ధరించినట్లు చెప్పబడినది. హలముతో పొలము దున్నినట్లు శేషుడు లోకములను అన్నిటినీ వ్యాప్తి చేసి బీజాంకురత్వము ఏర్పరచి తన దేహస్థితి అయిన భౌతిక లోకమును పీఠముగా ఏర్పరచి ప్రతిష్ఠించును. బలరాముడు శేషుని అవతారము కనుకనే నీలాంబరుడు హలాయుధుడిగా వర్ణింపబడెను. ఆ తర్వాత తుంబురాదులతో కలిసి నారదుడు బ్రహ్మసభలో శేషుని స్తుతించుచున్నట్లు చెప్పబడెను. సత్యలోకమందు బ్రహ్మరూపమున శేషుని అంతర్యామిత్వమే వ్యాపించుచున్నదని అర్థము. సత్యలోకమున సకల సృష్టి ధర్మములను ధర్మములుగా ఉండక వానికన్నా సూక్ష్మములైన శాశ్వత సత్యములుగా ఉండును. సత్యలోకంలో అటండి సకల సృష్టి ధర్మాలు కూడా ధర్మాలుగా ఉండకుండా వేరేలాగా ఉంటాయిట. ఆ వేరేలాగా ఏంటి అంటే కనుక సూక్ష్మములైన శాశ్వత సత్యములుగా ఉండును అంటున్నారు. ధర్మములు సృష్టి యందు వ్యక్తమగును, సృష్టికి చట్టములుగా లిఖింపబడి ఉండును, వానికి మూలములు సత్యలోకమున ఉండును. ఇది ఇట్లుండునను సత్యమే సత్యలోకము. ఆ లోకమున కూడా శేషుడే అంతర్యామి అయి ఉన్నాడు. 1000 నాలుకలు కలవాడు కూడా శేషుని తత్వమును వర్ణింపలేడట. శేషుడు 2000 నాలుకలు కలవాడని చమత్కృతి. మరియు పురుషుని సహస్ర శీర్షములు వాక్కును బ్రహ్మలోకము నుండి ఉచ్చారణముగా వ్యక్తము చేయగా శేషుని అంతర్యామిత్వము అను ఆకాశ శబ్దమున ఎక్కడనో ఒక భాగముగా మాత్రమే వ్యక్తమగును కనుక మొత్తమును గూర్చి పలుకుట సాధ్యము కాదు. మొత్తం గురించి చెప్పగలరండి, ఆయన అంతర్యామి. మొత్తం గురించి ఆ మొత్తాన్ని గురించి చెప్పలేరు. శేషుడు సంకర్షణమూర్తిగా చెప్పబడిను. గోళముల పరిభ్రమణమునకు గాని జీవుల దేహముల స్థితులకు గాని కారణమైన అంతఃకరణముగా పనిచేయుచున్నాడని అర్థము. సంకర్షణమూర్తి అంటే అర్థం ఏంటండి? అంతఃకరణంగా పనిచేస్తున్నాడని అర్థము అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.